దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. దేవుని వాక్యంలో నుంచి యెషయా గ్రంథం 60వ అధ్యాయం 15వ వచన భాగం చదువుకుందాం. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 15వ వచన భాగాన్ని చదువుకుందాం. నీవు విసర్జించుటను బట్టి ద్వేషించుటను బట్టి ఎవడును నీ మార్గమున దాటిపోవటలేదు. నిన్ను శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు సంతోష కారణముగాను చేసేదను. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేయగలిగిన యేసయ్యా, దయగలిగిన తండ్రి, నీకు వందనాలయ్యా. మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వంతర్యామి, సకల ఆశీర్వాదంలో కారణభూతుడు అయిన మా దేవానికి వందనాలు. ఈ మధ్యాహ్న సమయంలో ఈ పునరుద్ధాన దినాన ప్రభువా, మీ మెల్లనైన స్వరముతో మా ఎల్లరిని దర్శిస్తానికి మా మధ్యకి దిగి వచ్చిన దేవానికి వందనాలు ప్రభువా. మేము నాయనా వినగలిగిన చెవి కలిగి, గ్రహించగలిగిన మనసు కలిగి మీరు మాతో మాట్లాడుచుండగా, మీరు మమ్మల్ని దర్శిస్తుండగా, మీరు మమ్మల్ని ఆదరిస్తుండగా, మీరు మమ్మల్ని నాయన స్వస్థపరుస్తుండగా ప్రభువా, మీరు మాకు స్వస్థ బుద్ధిని అనుగ్రహిస్తుండగా ప్రభువా, మేము నాయన అడుగుతండి నాయన నీ వాక్యానికి చెవియొక్కి నీ నామాన్ని మహింపరిచి, నీ నామాన్ని కనపరిచే వారిగాను, నీకు సాక్షులుగా ఉండేవారిగాను మమ్మల్ని ఈ సమయంలో, ఈ స్థలములో బలపరచమని అడుగుచున్నాము తండ్రి. నీకు వందనాలు. చేరి వచ్చిన ప్రతి బిడ్డ కూడా ప్రభా, వినుచున్న ప్రతి కుమారుడు కుమార్తె ప్రభా, నాయన ఈ మాటలు వినుచుండగా వారు నాయన ప్రతి విధమైన బంధకాల నుంచి విడిపించబడుటకు సహాయం దయచేయండి. ప్రతి విధమైన శోధన నుంచి విడిపించబడుటకు సహాయం దయచేయండి. మీరు ఏమై ఉన్నారో మా ఎడల మీరు మాతో మాట్లాడుచుండగా మేము గ్రహించే మనసు మా ఎల్లరికి దయచేయమని, మా ఎడల నీకున్న వాక్యాలను గ్రహించే మనసు మా ఎల్లరికి దయచేయమని నేను స్తుతిస్తూ, మహింపరుస్తూ, గణపరుస్తూ అల్పునైన నన్ను నీ నోటి మురుగా వాడుకున్నామని, ఈ సెలవు చాటును మరుగుపరచమని ఈ సమయాన్ని మీ చేతులుగా చెప్పుకోవచ్చు. నా నోట నీ మాట ఉంచి మా అందరి జీవితాలకు దీవెనకరమైన వర్తమానంతో మమ్మల్ని బలపరచమని యేసయ్యా ఈ శ్రేష్టమైన నామాన్ని స్తుతించి ప్రార్థించే సమయాన్ని మీ చేతులుగా చెప్పుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మంచిది, సంతోషం. చదువుబడిన వాక్య భాగంలో నీవు విసర్జించుటను బట్టి, నీవు ద్వేషించుటను బట్టి నిన్ను శాశ్వతమైన శోభాతిశయముగా బహుతరములకు సంతోష కారణముగాను చేసేదను. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఈ మాట చాలా వాగ్దానంతో కూడినది. యెరూషలేముతో, ఇశ్రాయేలు ప్రజలతో చెప్పే మాట. అంటే దీని మాటలో ఉన్న భావం ఏంటంటే, మనము ద్వేషించుట అంటే మనము ఎవరి చేత ద్వేషించబడతాం? మనుషుల చేత, ఈ లోకం చేత మనం ద్వేషించబడతాం. సాధారణంగా చాలా కుటుంబాల్లోనే ద్వేషాలు ఉంటాయి. చెప్పండి, కుటుంబాల్లో అన్నదమ్ముల మధ్య ద్వేషాలు ఉంటాయి, అక్క చెల్లెల మధ్య ద్వేషాలు ఉంటాయి, ఒక తల్లికి పుట్టిన బిడ్డల మధ్య ద్వేషాలు ఉంటాయి, ఇరుగు పొరుగు వారి మధ్య ద్వేషాలు ఉంటాయి, ఒక గ్రామంలో ద్వేషాలు ఉంటాయి, దేశంలో ద్వేషాలు ఉన్నాయి, దేశాల మధ్య ద్వేషాలు ఉన్నాయి. ఒకరి యొక్క క్షేమాన్ని కోరుకోలేని పరిస్థితుల మధ్య మనం నివసిస్తూ ఉన్నాం. ఒకరి ఎదుగుదలను మనము మనుషులు సహించలేని పరిస్థితుల మధ్య మనము నివసిస్తూ ఉన్నాం. అందుకని ఈ యొక్క మధ్యాహ్న సమయంలో ప్రభు మనతో ఏం చెప్తున్నాడంటే, నీవు మనుషుల చేత ద్వేషించబడితే, నీ కుటుంబం చేత ద్వేషించబడితే, నీ అన్నదమ్ముల చేత, అక్క చెల్లెల చేత, ఒక నీ వారు అనబడుచున్న వారి చేత ద్వేషించబడితే, లేదు నువ్వు ఎవరికన్నా మేలు చేసావు, నువ్వు ఎవరికన్నా చాలా మేలు చేసావు, కానీ వాళ్ళు నీ మేలుకు ప్రతి మేలు ఏం చేయట్లా, కనీసం కృతజ్ఞత కలిగి కూడా లేరు. అలాంటి పరిస్థితుల్లో నీవు ఉంటే ప్రభు నీతో చెప్తున్న మాట ఏంటంటే, వారు నీ మేలును పొందుకొని నీ ద్వారాగా చాలా సహాయాన్ని పొందుకొని నిన్ను ద్వేషించేవారిగా ఉంటే, నిన్ను తృణీకరించేవారిగా ఉంటే, అలాంటి సందర్భాల్లో ప్రతి వ్యక్తి కూడా చాలా సందర్భాల్లో ఇలాంటి సన్నివేశాలని ఎదుర్కొంటూ ఉంటాడు కదా. చెప్పండి, మనం చాలామంది జీవితాలకి చాలా మేలు చేస్తాం, చాలా ఉపకారాలు చేస్తాం. ఉపకారానికి వారు ప్రత్యుపకారం చేయకపోగా మన నాశనాన్ని కోరుకునే వారు ఎక్కువ ఉంటారు. మనల్ని ద్వేషించేవారు మనల్ని గురించి అవహేళనగా, ఇంకా మనం దాటిపోయినాక చాలా
ఎకిలి భావంతో మాట్లాడేవారు చాలామంది ఉంటారు. ప్రతిరోజు అలాంటి వారిని మనం చూస్తూనే ఉంటాం. అక్కడ మనం ఆగకూడదు, అర్థమవుతుందా? ఎవరు మనల్ని మనం దాటిపోయినాక ఎకిలిగా మాట్లాడుకున్నారని మనం అక్కడ ఆగిపోతే మన జీవితం అక్కడే ఉండిపోయింది. వారి మధ్య జరిగే ఆ సంభాషణల మధ్య, వారికి మనకు జరిగే ఆ తర్కన మధ్య అక్కడ ఆగిపోతూ ఉంటుంది. దేవుడి మధ్యాహ్న సమయంలో ఏం చెప్తున్నాడంటే, నువ్వు ప్రభువు నమ్ముకున్నావు కదా, ఈ లోకం నిన్ను ద్వేషించడం అనేది సర్వసాధారణం. ఎందుకంటే యేసు ప్రభువారిని కూడా ఈ లోకం ద్వేషించిందా? ద్వేషించలేదా? ద్వేషించింది. ఆయన లోకానికి మంచి చేయడానికి వచ్చాడు. ఈ లోకంలో ఏది తీసుకొట్టుకోవడానికి రాలా. సర్వం ఆయనదే. చెప్పాలా? సర్వం కూడా ఆయనదే. ఇంత మేలు చేసిన ఆయన ద్వేషించబడ్డాడు ఈ లోకం ద్వారాగా, సహోదరుల ద్వారాగా. ఇంకా ఆయన ఒక వ్యక్తి యొక్క హీనమైన దుస్థితిని చూసి, భయంకరమైన ఆ హీన స్థితిని చూసి ఆ ప్రాంతం అంతా అతన్ని ద్వేషిస్తుంది, అతని కుటుంబం అతను ద్వేషిస్తుంది అని ఒక ప్రాంతంలో ఉన్న ఒక యవనస్తుని, గెరాసీనుల ప్రాంతంలో ఉన్న ఒక యవనస్తుని చూసి ఆయన ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ ప్రాంతంలో ఉన్న యవన బిడ్డను బాగు చేశాడు. చెప్పాలి, అర్థమవుతుందా? గెరాసీనుల ప్రాంతంలో ఉన్న యవన బిడ్డ శనాదయాలు బట్టి అనేకమైన తనను తాను హాని కలిగించుకునే గొప్ప వ్యాధి కలిగి, అంటే తనను ఎవరు హాని చేయట్లా, తనకేమి ఎవడు పోయి కత్తులు తీసుకొని పోయట్లా, కానీ వాడి హాని చేసుకునే దుస్థితి నుంచి ఆయన బాగు చేయాలని ఆ ప్రాంతానికి ప్రయాసతో వెళ్ళి, సముద్ర ప్రయాణంలో వెళ్ళి అతను బాగు చేస్తే ఆ ప్రాంత వాసులు ఏం చేశారు ఆయన నువ్వు మా ప్రాంతానికి రావద్దు, అర్జెంటుగా ఇక్కడ నుంచి వెళ్ళిపో అన్నారు కదా, వెళ్ళగొట్టేశారు. కాబట్టి ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, యేసు ప్రభువారు యొక్క మధ్యాహ్న సభలో నీతో నాతో చెప్పుచున్న మాట ఏంటంటే, మనుషుల్లో శానాదయాలు పెట్టిన వారిని మనం ఎలా గ్రహించాలంటే, బాగా గుర్తుపెట్టుకోండి, ఇది చాలా అవసరం. ఇనే ప్రతి ఒక్క సహోదరికి చాలా అవసరం. శానాదయాలు పెట్టిన వాడి యొక్క శాస్త్రం అంటే వైఖరి, అతని ప్రవర్తన ఏ విధంగా ఉంటుందంటే, ఒక రాయి తీసుకొని తన సరిగా పైకి సిరితే ఎక్కడ పడుతుంది? చెప్పాలా? వాడి మీదే పడుతుంది కదా. చాలా మంది ఏ విధంగా ఉంటారంటే, ప్రతి వీధి తిరిగి వాడి మీద వీడి మీద వాడికి రకరకాలైన హేళన మాటలు, దూషణ మాటలు, వాడు బాగుపడుతున్నాడు రా, వాడికి ఎక్కడదిరా, వాడికి ఇదేంట్రా, ఆ అమ్మాయికి అదేంట్రా, ఈ అమ్మాయికి ఇదేంట్రా అని వాడు ఏం చేస్తారంటే, శానా దెయ్యాలు బట్టి వీధి తిరిగి ఇంటింటికి తిరిగి ఒకరి మీద ఒకరికి ఇలాంటి భావాన్ని వెదజల్లుతూ ఉంటాడు. అంటే దారిని ఎవరైనా పోత చూశాడంటే వాడి గురించి మాట్లాడుకుంటాడు. అంటే వాడి స్థితి ఏం కలిగి ఉన్నాడంటే, వాడు శానా దెయ్యాలు బట్టి ఉన్నాడు, తనకు తానే హాని చేసుకునే స్థితిలో ఉన్నాడు. అంటే ఎదుటి వాని యొక్క మేలు వారవలేని స్థితి, ఎదుటి వాని క్షేమాన్ని వారవలేని స్థితి. ఇద్దరు అన్నదమ్ములు బాగున్నారంటే వారి మధ్యలో దూరి చుచ్చులు పెట్టేస్తాడు. భార్యాభర్తలు బాగున్నారంటే వారి మధ్య దూరి చుచ్చులు పెట్టేస్తాడు. అర్థమవుతుందా? తల్లిదండ్రులు వారి కుటుంబం అంతా చక్కగా ఐక్యతగా ఉందంటే వారి మధ్యలో స్నేహితుల రూపంలోనో, బంధువుల రూపంలోనో, ఏదో ఒక రూపంలో దూరి వారి మధ్య కూడా చుచ్చులు పెట్టేస్తూ ఉంటాడు. అంటే అది ఏంటయ్యా అని గమనిస్తే, శానా దెయ్యాలు పట్టిన వాని పరిస్థితి వాడు కలిగి ఉన్నాడు. ఎలాగంటే వాడు పరిశీలించి వెనక్కి తిరిగి చూసుకునే చూపు వాడికి లేదు. అంటే ప్రతి ఒక్కరి గురించి మాట్లాడి అలా మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటాడు కదా. వాడి గురించి వాడు తెలుసుకోలేని ఒక గొప్ప రహస్యం ఏంటంటే, వాడు తిరిగి మాట్లాడి వాడి నోటి వలన గొప్ప శాపాన్ని కొని తెచ్చుకొని కూలి పనికి వెళ్తే కూలి వచ్చింది. వీడు కూలి పనికి వెళ్తున్నాడా? చెప్పను. అలాంటి వారు ఏం చేస్తారంటే, ఇతరుల గురించి మాట్లాడుతూ, ఇతరులను ద్వేషిస్తూ తిరుగుతూ ఉంటారు కదా, బజారు తిరుగుతూ ఉంటారు కదా. అలాంటి వారు ఆ పరిస్థితి, ఊరు తిరిగేవారు అలాంటి పరిస్థితి ఎలా ఉంటుందంటే, అంటే ఎదుటి వారిని గురించి వారు లేనప్పుడు రహస్యంగా మాట్లాడుకొని, హేళనగా మాట్లాడుకొని, ఎకిలిగా మాట్లాడుకునే వారి పరిస్థితి ఎలా ఉంటుందంటే, వారికి వచ్చే కూల్ ఏంటంటే, వారు తిరిగి ఇంటికి వెళ్తారు కదా, ఏం తీసుకెళ్తారు? శాపాన్ని తీసుకెళ్తారు. ఈ శాపం వల్ల వాడి కడుపును పుట్టిన బిడ్డో, మనవడో, మనవరాలు, కూతురో, కొడుకో, వారి మీదకి వీడు తీసుకెళ్ళినంతా. ఇప్పుడు పని చేసుకొని మనం పోతే ఎవరికి తీసుకెళ్ళి పెడతాం? చెప్పండి. మీ కుటుంబంలో ఉన్న వారికి ఆహారాన్ని వండి పెడతారు, మీ కుటుంబానికి కదా, మనం సంపాదించింది మన పిల్లలకే కదా. మనము ఇలాగా అన్యాయంగా ఏదైనా ఎకిలిగా మాట్లాడి, అబద్ధంగా మాట్లాడి, మోసకరంగా మాట్లాడి సంపాదించుకుంటే ఆ వచ్చు జీతమైన పాపం, శాపం కూడా ఎవరికి చెందుతుంది? పక్కింటి వాళ్ళకి చెందుతుందా? లేదు.
మోసుకొచ్చుకుంది నువ్వు కదా, ఇవ్వాల్సింది ఎవరికి? నీ పిల్లలకి చెప్పాలి. మోసుకొచ్చుకుంది నువ్వే కదా, ఎవరికి ఇవ్వాలా? నీ పిల్లలకి. వీడి పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఇదిగో నేను మాట్లాడటాన్ని బట్టి నా నోటి వలన నా పిల్లలకి శాపం వస్తుంది, నా ప్రవర్తన వలన నా పిల్లలకి శాపం వస్తుంది, నా ప్రవర్తన వలన ఇదిగో నా వెనకమాల నేను వారు ఎదగాలని కోరుకున్నాను కదా, నా కుటుంబం ఎదగట్లేదు. ఇది తెలుసుకోలేదు. కానీ దేవుడు ఈ మధ్యాహ్న సమయంలో అలాంటి శానా దయాలు పట్టిన వాడితో మాట్లాడుతున్న మాట ఏంటంటే, అలాంటి భయంకరమైన ఆ దుస్థితితో ఉన్న వాడి పరిస్థితిని జ్ఞాపకం చేసుకున్న ప్రభువారు గెరాసీనుల ప్రాంతానికి వెళ్ళినట్టుగా ఇప్పుడు నీ ముందుకు వచ్చాడు, నా ముందుకు వచ్చాడు, మన మధ్యకి వచ్చాడు. అంటే అలాంటి ప్రవర్తన మన మధ్య ఉంటే మనం వెంటనే ఏం చేయాలంటే సరెండర్ అయిపోవాలి. ఎలాగా? వాడు పరుగున వచ్చాడు, సమాధిలో నుంచి వేగంగా వచ్చాడు. సర్వోన్నతుడు అయిన దేవుని కుమారుడు నాతో నీకేమే పని. అబ్బా, ఎంత చక్కని మాటలు చెప్పాడుగా కదా. దెయ్యాలు వేదాలు వరలెత్తి అంటారు కదా, విన్నారు ఎప్పుడైనా? దెయ్యాలు ఏ వరలెత్తి అంట? వేదాలు వరలెత్తి అంట. వీడు చక్కగా పరుగున వచ్చి సర్వోన్నతుడు అయిన దేవుని కుమారుడు నాతో నీకేమి పని అని అన్నాడంట. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, అసలు నీవెవరు అంటే, మేము చాలా మంది ఉన్నాం, ఒకళ్ళమని ఏం చెప్పేమి అంటే, నాకున్న ఒక అలవాటు కాదు అంటే, వాడి యొక్క ఆ భావన ఏంటంటే, నేను ఒక అలవాటు కలిగి లేను, నేను అనేకమైన దుర్వాలాటలు కలిగి ఉన్నా, అనేకమైన దుర్వ్యసనాలు కలిగి ఉన్నా. ఇలాగా నాది కాందాన్ని ఆశించడం, లేకపోతే కష్టపడి పనిచేసేవాడికి జీతం నేను. చాలా మంది లేదు, ఏదన్నా పని చేయించుకొని డబ్బులు ఇవ్వడానికి వాడికి ఆ పెట్టులో బీరువాలో చేయబెడతానికి ఎలుకలు కలుగుతూ ఉంటాయి, పందికొక్కులు కలుగుతూ ఉంటాయి, మండగబ్బరాలు కలుగుతూ ఉంటాయి. అంటే కష్టపడ్డాడు కదా, కష్టపడ్డాడికి జీతం ఇవ్వాలా లేదా? అలాగా ఎదుటివారి కష్టాన్ని మింగివేసే స్వభావం. ఇలాంటి ఆ దురలవాట్లు కలిగిన వాడు ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, మేము చాలా మంది ఉన్నాం, ఇతరులో మేము చాలా మంది ఉన్నాం. కాబట్టి ఇతను విడిపించబడటం మాకు ఇష్టం లేదు. అయితే నాకు ఇష్టం, నేను ఇక్కడ దాకా ఎందుకు వచ్చానంటే వాడు విడిపించబడాల. మీ యొక్క బాధ నుంచి, మీరు అతన్ని ఆవరించడం వల్ల అతను కలిగే అవమానం నుంచి, దానివల్ల తన కుటుంబానికి వచ్చే నింద నుంచి అతను విడుదల పొందాలని నేను కోరుతున్నాను అన్నాడు యేసుప్రభు. అవునా? ఎదురు తిరిగినాయా? చెప్పాలి. ఎదురు తిరగల అయ్యా మేము వెళ్ళిపోతాం, కానీ ఆ పందుల్లోకి పోవడానికి అవకాశం వెళ్ళిపోయి ఆ కుమారుడిని విడిచిపెట్టిపోతే నేటి నుంచి ఆ కుమారుడు గెరాసీనుల ప్రాంతానికి దీవెనకరంగా మారిపోయాడు. ఎలా మారిపోయాడు? దీవెనకరంగా మారిపోయాడు. ఇక్కడ మనము ఆ మూల వాక్యములు రాయబడిన మాట ఏంటంటే, మొదటి మనము ఆ యెషయా గ్రంథం 60వ అధ్యాయంలో చక్కని మాట చదువుకున్నాం. 15వ వచన భాగంలో, నీవు విసర్జించడం బట్టి, నీవు ద్వేషించడం బట్టి. ఏంటంట? ఈ వ్యక్తి కుటుంబం చేత విసర్జించబడ్డాడు. అంటే వారందరూ అతన్ని అదుపు చేయగలిగేటానికి ప్రయత్నం చేశారు, వారి వల్ల కాలేదు. అర్థమవుతుందా? ద్వేషించడం బట్టి. కాబట్టి ఇది ఒక కోణం, ఇది ఒక రకమైన ద్వేషం, ఇది ఒక రకమైన విసర్జన. కానీ ఆ విసర్జనలో కూడా, లేదా అలాంటి ద్వేషంలో కూడా అనేక రకాలైనవి ఉన్నాయి. మనము ఈ గెరాసీనుల ప్రాంతంలో జరిగిన యవనస్తుల గురించి మనం కొంత తెలుసుకున్నాం, మంచిది. అయితే ఇంకా చాలా మంది విసర్జించబడ్డారు. ఎలాగా? తల్లిదండ్రులు బిడ్డల్ని విసర్జించడం, అన్నదమ్ములు సహోదరుని విసర్జించడం. అంటే మనుషులు లక్ష్య పెట్టే ఈ దేవుడు లక్ష్య పెడతాడా? లక్ష్య పెడతాడా? సమూయేలు గ్రంథం ఒకసారి మొదటి సమూయేలు 16:7 వచనం చదువుకుందాం. మొదటి సమూయేలు 16:7 వచనం బాగా చదువుకుందాం. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవించెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము. మనుషులు లక్ష్యపెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. చాలు. మీకు అర్థమవుతుందా? మనుషులు లక్ష్య పెట్టాలంటే, లేదా మనుషులు మనల్ని గుర్తించాలంటే, మనుషులు మనం గౌరవించాలంటే, ఈ మనుషులకి ఒక అర్హత, ఒక అందము, లేకపోతే ఒక సౌందర్యము, లేకపోతే ఇంకా ఏదైనా ఒక పదవి, కొన్ని కావాలా. ఎదుటివారు మనల్ని గౌరవించాలంటే కొంత స్థాయి కావాలా. అది మనుషులకి కదా. కానీ దేవుడు ఏమన్నంటే, మనుషులు లక్ష్య పెట్టాడు, నేను లక్ష్య పెట్టాను. మనుషులు కొన్ని లక్ష్య పెడతారు, వారి రూపం, వారి బలము, వారి యొక్క సౌందర్యం, లేదా వారి ఆస్తి,
వారి ఉద్యోగము, వారి వ్యాపారం, లేదా ఏదైనా మనుషులు లక్ష్య పెడతారు. కానీ నేను అలా లక్ష్య పెట్టాను. నేను ఎవరు లక్ష్య పెడతానంటే మనుషులు తృణీకరించిన వారిని నేను లక్ష్య పెడతా, మనుషులు ద్వేషించబడిన వారిని నేను లక్ష్య పెడతా. ఇక్కడ మనం చదువుకున్న వచ్చిన భాగంలో ఈ సమయాలు 16వ అధ్యాయంలో ఆ జరిగిన సంఘటన ఏంటంటే, ఒక కుటుంబమే ఒక వ్యక్తిని ద్వేషించింది, ఒక వ్యక్తిని తృణీకరించింది. ఇక వాడు ఎందుకు పనికిరాడు అనుకుంది కదా, చెప్పాలి. అరే వీడు ఎందుకు పనికిరాడు అని చెప్పి వాడిని గొడకాడకు పంపించేసింది, గొర్రెల కాడకు పంపించేసింది. తల్లిదండ్రులు ద్వేషించారు. తల్లిదండ్రులకు అతను విలువైన వాడిగా కనపడలేదు. తల్లిదండ్రులకు అతనేమి గొప్ప వ్యక్తిగా కనపడలా. కానీ ఎవరికి గొప్ప వ్యక్తి కనపడ్డాడు? దేవునికి. నీ జీవితంలో నీ అన్నదమ్ములకి, అక్క చెల్లెలకి, నీ బంధువులకి, లేకపోతే నీ ఇరుగు పొరుగు వారికి నీవు గొప్ప వ్యక్తిగా కనపడకపోవచ్చేమో. వారు నిన్ను లక్ష్య పెట్టే స్థాయిలో నువ్వు లేకపోవచ్చేమో. కానీ నీ దృష్టి కనుక దేవుని మీద ఉంటే, నీవు దేవుని మీద ఆనుకుంటే, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, మనుషులు లక్ష్య పెట్టు వారిని లక్ష్య పెట్టను. వాళ్ళు లక్ష్య పెడితే ఏదో 4 పొగడ్తలు, ఆ పొగడ్తల వల్ల ఏమి చింతకాయలు కూడా రాదు. చెప్పాలి, చింతకాయలు రాదుయా? ఆహా ఏమి పండ్లా, ఏమి కాయలు రా అని మనం చెట్టును పొగిడేమనుకో, చెట్టు ఏమైనా కాయలు కిందకి సిరిద్దా? సరదు. చెట్టెక్కి కొయ్యాలా, గిడకరత కొయ్యాలా కదా. కాబట్టి మనుషులు మనల్ని లక్ష్య పెడితే మనకు ప్రయోజనం ఏమీ లేదు. లేదు, మనుషులు ద్వేషించడాన్ని బట్టి మనకేమి నష్టమేమీ రాదు. మనుషులు మన మీద ఏమైనా పగబట్టడం బట్టి మనకేమి హాని కలగదు. మన మీద ఎవరు పగబట్టకూడదు? యెహోవా పగబట్టకూడదు. దేవుడు మన మీద పగబట్టకూడదు. మనుషులు ఎంతమంది పగబట్టినా ఏమి ఇచ్చలేరు. ఈ భక్తుడు అంటే దేవుడు లక్ష్య పెట్టిన ఈ చిన్నవాడు, దేవుడు అక్కడ దావీదుని గురించి చెప్తున్నాడు. నీవేమనో యెషయా కుమారులు అందాన్ని, సౌందర్యాన్ని, బలాన్ని, పరాక్రమాన్ని చూస్తున్నావు. నాకు వాళ్ళెవరు అవసరంలా. నేను ఎన్నుకున్నబడిన వాడు, వారు తృణీకరించిన వాడు. ఎవరయ్యా అంటే, యెషయా ఏందయ్యా నాతో అబద్ధం ఆడుతున్నావు, ఇంకా నీకు ఎంతమంది పిల్లలు? ఒకడున్నాడయ్యా, వాడు ఎందుకు పనికిరాడని నేను తీసుకెళ్ళి వాడిని మంద యొద్ద పెట్టా, అంటే పశువుల దగ్గర పెట్టా, గొర్రెల మందల దగ్గర పెట్టా. అయితే దేవుడు మరొకసారి అతను పిలిపించు, నేను ఒకసారి చూడాలంటే దేవుని ఆత్మ అతని మీదకి దిగి వచ్చింది. అతడు నూనె పోసి అతను అభిషేకించాడు. దీనిని బట్టి మనుషులు తృణీకరించబడిన నీవు, మనుషుల చేత దేశించబడిన నీవు, అన్నదమ్ముల చేత, లేకపోతే కుటుంబం చేత, లేకపోతే బంధువుల చేత, స్నేహితుల చేత ద్వేషించబడిన నీవు, నీ మనసు కనుక దేవుని మీద పెడితే, ఆ అభిషేకించబడిన దేవుని చేత గుర్తింపు పొందిన, దేవుడు కోరుకున్న దావీదు ఒక చోట చెప్తాడు, ఒక పక్కన ఎంతమంది అంట? 1000 మంది అంట, మరో పక్కన 10,000 మంది. నీ పక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయము దేవుడు లక్ష్య పెట్టు వాని మీదకి రాదు, వాని కుటుంబం మీదకి రాదు. వచ్చునా? రాదు. దావీదు ఎన్నో యుద్ధాలు చేస్తాడు, ఏ యుద్ధంలో కూడా ఓడిపోయా. యుద్ధం సహజం, శోధన సహజం. కానీ ఆ శోధన మనం జయించలేదు. ఆ ద్వేషం మనల్ని మన మీద విషం కక్కినా కానీ ఆ విషయం మనకేమి కాదు. ఎప్పుడు మనము అదే యెషయా గ్రంథంలో చెప్తున్న మాట ఏంటంటే, పలుమార్లు మీ చేత చదివించాను, మీకు బాగా గుర్తు ఏంటంటే, ఎవని మనసు చెప్పండి, ఇప్పుడు అందరూ ఏకాగ్రత కలిగి చెప్పండి, ఎవని మనసు ఆయన మీద ఆనుకును ఆయన ఆ వ్యక్తిని పూర్ణ శాంతి కలవానిగా మారుస్తాడు. కాబట్టి మనుషులు నిన్ను ద్వేషిస్తున్నారనో, అన్నదమ్ములు ద్వేషిస్తున్నారనో, సహోదరులు ద్వేషిస్తున్నారనో, లేకపోతే ఇంకెవరు కులం ద్వేషిస్తున్నారో, లేకపోతే గోత్రం ద్వేషిస్తున్నారో, లేకపోతే స్నేహితులు ద్వేషిస్తున్నారనో, ఉపాధ్యాయులు ద్వేషిస్తున్నారనో, లేకపోతే స్టూడెంట్స్ ద్వేషిస్తున్నారు, ఏదో ఒక రూపం చేత చాలా మంది మనుషులు ఆందోళనకి వెళ్ళిపోయి చాలా మంది అయితే సూసైడ్ చేసుకుంటూ ఉంటారు. నా భర్త నన్ను పట్టించుకోవట్లేదు, చెప్పాలి, నా అన్నదమ్ములను పట్టించుకోవట్లేదు, నా అక్క చెల్లెలను పట్టించుకోవట్లేదు, నా భార్య నన్ను పట్టించుకోవట్లేదు, నాకెవరు అండలేరు, నాకెవరు దిక్కులేరు, చెప్పాలి, నేనేమి చేయలేను, నా మాట చెల్లతలేదు, ఇలా ఆలోచనలోకి వెళ్ళిపోయి ఆ మనసు దేవుని మీద ఆధారపడుకోకుండా మన భాషలో డిప్రెషన్ అని చెప్తారు, లేకపోతే ఇక మానసిక వ్యాధి అని చెప్తారు, ఇవన్నీ చెప్తారు. కానీ దానికి అసలైన అర్థం బైబిల్ ఏం చెప్తుందంటే, ఒకటి దేవుని మీద ఆధారపడాలా, 2 దెయ్యం మీద ఆధారపడాలి. దెయ్యం మీద ఆధారపడితే ఏం చేసింది? దెయ్యం తీసుకెళ్ళి అరే ఉరేసుకొని చావరా అంటది. ఏమన్నది? అరే ముందు దాగి చావరా అంటది. అరే ఆత్మహత్య చేసుకోరా అంటది. దానికి అనేకమైన ఆలోచనలు, అనేకమైన సలహాలు అదే పక్కనే ఉండి మన మనసులో ఉండి తా ఉండదు. చెప్పండి, ఇస్తుందా ఇదా? ఏంటిది? ఎప్పుడు దెయ్యం మీద ఆధారపడితే. నువ్వు దేవుని మీద ఆధారపడితే, ఈ లోకము చేత తృణీకరించబడిన వారిని దేవుడు ఎన్నుకున్నాడు.
కుటుంబం ద్వేషించబడిన వారిని దేవుడు ఎన్నుకున్నాడు. చెప్పాలా? కాబట్టి గెరాసీనుల ప్రాంతంలో యవన బిడ్డని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఇంకా దావీదును దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఏ ప్రజలైతే తృణీకరించారో ఆ ప్రజలకు రాజు అయ్యాడు. ఏ ప్రజలైతే త్రోసివేశారో ఆ ప్రజలకు ఆ నాయకుడు అయ్యాడు. కాబట్టి నీ జీవితంలో నీవు తృణీకరానికి గురైతే, నువ్వు ద్వేషానికి గురైతే, వారి ద్వేషాన్ని, మనుషుల ద్వేషం నిన్ను ఏమి చేయదు. ఎవరు చేస్తుందా? ఏమి చేయదు. ఒకసారి ఆదికాండంలో ఒక మాట చదువుకుందాం. ఆదికాండము 37వ అధ్యాయము 4వ వచన భాగం. ఇక్కడ ఒక వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండం 37వ అధ్యాయం 4వ వచన భాగం చదువుకుందాం. తన సహోదరులు తమ తండ్రి అతనిని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించుటను బట్టి చూచినప్పుడు అబ్బో ఏంటంట, ఒక తండ్రి అంట ఒక కుమారుడు కొంచెం ఎక్కువగా ప్రేమించాడంట. అతని యొక్క వైఖరిని బట్టి, అతని యొక్క విధానాన్ని బట్టి, అతని యొక్క శైలిని బట్టి, ఆలోచన విధానాన్ని బట్టి, ప్రవర్తనా తీరును బట్టి కొంచెం మక్కువ కలిగింది. కుమారులందరికంటే అతను కొంచెం ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. చెప్పిన మాట అన్నాడనేమో కదా, తనకి మంచి పేరు తీసుకొస్తున్నాడనే భావంతో కొంచెం ఎక్కువగా ప్రేమించవచ్చు. దాన్ని బట్టి సహోదరులకు ఏం కలిగిందంట? పగ కలిగిందంట. అతని మీద ఏం కలిగి ఉన్నారు? పగ కలిగి ఉన్నారు. అరే, దేవుని నామాన్ని మహిమపరిచే వాడి మీద పగెందుకు మనకి? తండ్రిని కనపరిచే వాడి మీద పగెందుకు మనకి కదా? చెప్పాలి. ఇక్కడ చాలామంది ఒక సత్యం ఏంటంటే, చాలామంది సావుకులు కూడా మరొక సావుకుల మీద పగ కలిగి ఉంటారు. అరే ఇట్లా ఇతను వస్తే ఇక్కడ నా పేరు పోతుందనో, లేకపోతే మరొకటి అంటే నా దగ్గర నుంచి కొన్ని గొర్రెలు పోతాయనో, ఇట్లా కొన్ని సందర్భాల్లో కొంతమంది సేవకులకి పగ కలిగిన భావాన్ని మనం చూస్తూ ఉంటాం కదా. ఈ పగ వలన మంచి ఏమీ జరగదు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలా, మన తమ్ముడు సహోదరుడు యేషేబు తండ్రి మాట వింటున్నాడు, తండ్రి చెప్పిన మాట వింటున్నాడు, తండ్రికి మహిమకరంగా బ్రతుకుతున్నాడు. ఒకవేళ అతను ఎక్కువగా తండ్రి ప్రేమిస్తున్నాడంటే అతనిలో తండ్రికి ఏదో నచ్చింది. బాగా వినాలి. మన తమ్ముడు జీవన శైలిలో, అతని ప్రవర్తనలో మన తండ్రికి ఏదో నచ్చింది. అది మనం కూడా అలవాటు చేసుకుందాం. అప్పుడు తండ్రి మనల్ని కూడా ప్రేమిస్తాడు. ఇలాంటి ధోరణి మంచిది కదా. అలాంటి ద్వారాన్ని దేవుడు ఆశిస్తున్నాడు, ప్రేమిస్తున్నాడు, అది కోరుకుంటున్నాడు మన దగ్గర నుంచి. కానీ కయ్యోను ఏబేలు యొక్క అర్పణలో చాలా మంది భక్తి జీవిత విధానంలో కూడా ఇలాంటి ద్వేషం, అసూయ కలిగి ఉంటారు. ఇక్కడ కయ్యోను ఏబేలు విషయంలో కూడా దేవుడు అర్పణని ఎవరు అంగీకరించాడు? ఏబేలు. కయ్యోను అంగీకరించలా. అంగీకరించబోవడానికి కారణం ఏంటి? శ్రేష్టమైన తేలా ఆరాధన జరుగుతుంది, కళ్ళు తెరిచి దిక్కులు చూస్తూ ఉన్నాం అనుకో. ఉదాహరణకు పాటలు పాడుతూ ఉన్నారు, వారిని ఎగతాళి చేస్తూ ఉన్నాం అనుకో. ప్రార్థన చేస్తూ ఉన్నారు, వారిని ఎగతాళి చేస్తూ ఉన్నాం అనుకో. వాక్యం చదువుతూ ఉన్నారు, వారిని ఎగతాళి చేస్తూ ఉన్నాం అనుకో. మన మీదకి దేవుని ఆత్మ దిగి వచ్చిందా? నీ మీద దేవుడు లక్ష్యం చూపుతాడా? లేదే. ఎందుకంటే నువ్వు సరి అయిన అర్పణలో లేవు. నిన్ను దేవుడు అంగీకరించే విధంగా నీ భక్తి జీవితం లేదు. నీవు దేవుని సన్నిధిలోనే అనాలోచనగా ఉంటున్నావు. నువ్వు దేవుని సన్నిధిలో ఉన్నావనే భయం లేకుండా ఉన్నావు. నువ్వు ప్రార్థనలో ఉన్నావనే భయం లేకుండా ఉన్నావు. నేను వచ్చేనే నేను దేవుడిని స్తుతించడానికి, పనివాడు జీతమునకు పాత్రుడు, నేను ఇక్కడ ఆయన మహిమపరచాలా. గడిచిన కాలమంతా నన్ను కాచిన యేసయ్య నేను స్తుతించాలా. రాబో కాలమంతా నన్ను కాచే యేసయ్య నేను స్తుతించాలా. ఎలా స్తుతించాలా? నా పూర్ణ హృదయంతో, నా పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో ఆయన ఆరాధించమని ఆయన చెప్తున్నాడు కదా. ఆయన చెప్పిన మాటల్లో కొంతైనా నేను కలిగి ఉండాలని ఆశ మనకు కలిగి ఉంటే అప్పుడు చెప్పాలా, మన మీద ఆయన లక్ష్యం ఉంచుతాడు.
చెప్పాలా? అర్థమవుతుందా? సహోదరుడు ఆరాధన జరుగుతూ ఉంటే చప్పట్లు పట్టుకోకుండా ఇట్లా పెట్టుకొని కూర్చున్నాడు ఒక సహోదరుడు. నేను చూడగల చప్పట్లు పడుతున్నాడు. అంటే అంటే ఇక్కడ ప్రభు ఏం కోరుకున్నా అంటే, దేవుడు నీవు ఎంతగా గణపరుస్తావో దేవుడిని అంతగా గణపరుస్తాడు. ఆయన జీవన శైలి నచ్చింది యేసుప్రభు వారికి. తండ్రి అయిన దేవునికి ఏబేలు యొక్క జీవన శైలి నచ్చింది. దేవుని సన్నిధికి వచ్చి అర్పించే అర్పణ నచ్చింది. హృదయపూర్వకంగా అర్పిస్తున్నాడు, నచ్చింది, మంచిది. ఆ అర్పణ దేవుడు అంగీకరించాడు. ఏబేలు అర్పణ దేవుడు అంగీకరించలేదు. కాబట్టి ఏబేలుకు సరి అయిన అర్పణ అర్పించే మనసు లేదు. ఇప్పుడు ఏమి నేర్చుకోవాలా? ఏబేలు ఏమి నేర్చుకోవాలా? తమ్ముడు వలన నాకు కీడు జరుగుతుంది, ముందు తమ్ముడిని లేపేస్తే ఏంటంట, తమ్ముడిని లేపేస్తే నాకు అడ్డెవరు ఉంటారు కదా, అప్పుడు అర్పణటు అంగీకరించాలి. కాబట్టి అదేదో నాది అంగీకరిస్తాడు. మంచి అనేది లేకుండా ఉంటే చెడే కదా నిలిచేది కదా. అర్థమవుతుందా? ఇలాంటి ద్వారంతో కయ్యూరు ఉన్నాడు. చాలా మంది భక్తి జీవితాల్లో కూడా కొంతమంది ఆత్మీయంగా ఎదుగుతూ ఉంటే, వారు చక్కగా ప్రార్థన చేస్తుంటే, వారు చక్కగా పాటలు పాడుతుంటే, వారు చక్కగా దేవుని ఎదుగుతూ, లేకపోతే అన్ని భాషల చేత మాట్లాడుతూ దేవుని ఆత్మ చేత నింపబడుతూ ఉంటే, ఇది నింపబడినోడికి ఆ అనుభూతి తెలియదు కదా. తెలుసుదా? అరే ఇదేంద్రా అని వికారంగా చూస్తూ ఉంటాడు, విచిత్రంగా చూస్తూ ఉంటాడు. వాడి పరిస్థితి ఎలా ఉందంటే, ఇక్కడున్న ఒక 100 మందిలో లేదా ఒక 10 మందిలో 9 మంది దేవుని ఆత్మ చేత నింపబడుతుంటే, ఒకటి మీద దేవుని ఆత్మ రాకపోతే వాడికి ఇదంతా కూడా పందుల ముందు ముత్యాలు తగినట్టుగా అనిపిస్తుంది. అనిపించింది దాని మీద అనిపిస్తుంది. వాడి ద్వారంలోనే ఉంటాడు, ఇక్కడ ఉన్నానని మర్చిపోతాడు. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలి, అర్పణ ముఖ్యం. ఎలా? దేవుణ్ణి ఏ విధంగా అర్పించాలా? దేవుడు ఏ అర్పణ అంగీకరిస్తాడు? దేవుడు మనుషుల చేత తృణీకరించబడిన నిన్ను ఆయన లేవనెత్తాలనుకున్నాడు. మనుషులు నిన్ను ద్వేషిస్తే ఆయన లేవనెత్తాలనుకున్నాడు. వారి ద్వేషమో, వారి వెగతాలో, వారి ఎగిలి మాటలో నిన్నేం చేయవు. నువ్వు దిగులు పడాల్సిన అవసరం లేదు, నువ్వు కృంగపడాల్సిన అవసరం లేదు. నీ కుటుంబంలో ఒకవేళ నిన్ను ఏదో అనేక విధాలుగా నిన్ను చాలా 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 నిన్ను గాయపరిచారనుకో, దాని గురించి నువ్వు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఒక 100 మంది స్టూడెంట్స్ ఒక క్లాస్లో ఉంటే, ఆ క్లాస్లో చదివే వాళ్ళు ఉంటారు, చదవలేని వాళ్ళు ఉంటారు. ఆటలో మనం పాల్గొంటే ఆట ఆడగలిగిన వాడు ఉంటాడు, ఆడలేని వాడు ఉంటాడు. పరిగెత్తగలిగిన వాడు ఉంటాడు, పరిగెత్తలేని వాడు ఉంటాడు. పరిగెత్తగలిగిన వాడు పరిగెత్తలేని వాడితో వాని అంక చూసి నవ్వితే ఏమైనా మేలు జరుగుతా? లేదు, పరిగెత్తినవాడు నవ్వేళ్ళే అని వీడు చిన్నగుచ్చుకుంటే వీడికి ఏమన్నా నవ్వగానే ఎవరి పళ్ళు బయటపడితే? నవ్వినోడి పళ్ళే బయటపడతాయి. కాబట్టి ఎవరైనా మనల్ని ద్వేషిస్తే వాడు ఆ దేశానికి గురవుతాడు. వాడి పరిస్థితి ఎలా ఉంటుందంటే, వాడు మనల్ని ద్వేషించినా, వాడు మనల్ని శపించినా, వాడు మన మీద అనేక రకాలుగా నిందల పాలు చేయాలని వాడు చూశాడనుకో, వాడి కుటుంబానికి వాడే శాపాన్ని పొందించగలుగుతూ ఉంటాడు. అర్థమవుతుందా? మనమే వాడిని చూసి భయపడాల్సిన అవసరం, జడియాల్సిన అవసరం లేదు. నీ వ్యక్తిగత జీవితం నీకే ఆశీర్వాదకరంగా ఉండాలి. అలా ఉండాలంటే దేవునికి నీవు నమ్మకంగా ఉండాలి. నువ్వు దేవుని మీద ఆడుకుంటే చాలు. ఆయన ప్రార్థన చేశాడు, అయ్యా నేను ఆ కొండ మీదకి ఎక్కలేను, అక్కడ ఎవరున్నారు? నా అన్నదమ్ములు ఉన్నారు, నా తండ్రి ఉన్నాడు, నా తల్లి ఉంది. దావీదు ప్రార్థన చేశాడు, అయ్యా నా గోత్రికులు, నా కుటుంబీకులు, నా రక్త సంబంధికులు, బంధుమిత్రులు అందరూ అక్కడ ఉన్నారయ్యా, సంతోషంగా ఉన్నారయ్యా, వారందరూ కలిసి భోజనం చేస్తున్నారయ్యా, వారందరూ కలిసి ఐక్యంగా ఉన్నారయ్యా. అయితే నేను మాత్రం ఎక్కడున్నాను? ఇదిగో ఇక్కడ ఉన్నానయ్యా, లోయల్లో, ఎడారుల్లో, ఈ కొండ గృహంలో గొర్రెలు మేపుకుంటూ ఉన్నానయ్యా. నేను ఎక్కలేని ఆ ఎత్తైన కొండ మీదకి నన్ను ఎక్కించవా ఒకసారి అన్నాడంట. నేను ఎక్కలేకపోతున్నాను, వారు నన్ను కలుపుకోవట్లేదు, ఒకసారి నన్ను అక్కడికి ఎక్కించవా అని అడిగాడు. ఎక్కించగలిగిన వాడిని అడిగాడు, అభిషేకించగలిగిన వాడిని అడిగాడు. దేవుడు అభిషేకించాడు. లేవనెత్తగలిగిన వాడిని, ఒక గొప్ప విలువ తీసుకురాగలిగిన వాడిని, ఉన్నతమైన స్థాయిలో నిలబెట్టగలిగిన వాడిని అడిగాడు. అయ్యా నేను ఎక్కలేని ఆ ఎత్తైన కొండ మీద నన్ను ఎక్కించు అంటే, ఆ ఎక్కించగలిగిన వాడు ఏం చేశాడంటే, ఎత్తైన కొండ మీద ఉన్న సింహాసనం మీదకి ఎక్కించాడు. చప్పట్లు జన్మ పెడతాం. హల్లెలూయా. కొండ మీద కాదు, యెరూషలేము మీద కాదు, యెరూషలేములో ఉన్న సింహాసనం మీదకి ఆయన ఎక్కించాడు. నిన్ను దేవుడు ఏమన్నాడంటే, ఈ మధ్యాహ్న సమయంలో ఏ విషయంలో నువ్వు కృంగబడి, ఏ విషయంలో నువ్వు నలిగిపోతూ, ఏ విషయంలో నువ్వు దిగులు చెందుతూ, ఏ విషయంలో నువ్వు తక్కువ చేసుకుంటున్నావో, నీవైతే నువ్వు ముందుకు జరగలేకపోతే, నువ్వు ముందుకు నడవలేకపోతే, నడిపించగలిగిన వాడు ఒక ఆయన ఉన్నాడు కదా, ఆయన మీద ఆనుకో.
ఆయన మీద భారమై ఆయన చెప్తున్న మాట ఏంటంటే, ఆయన నిన్ను లక్ష్య పెట్టడానికి నీకు రంగు రూపు ఏమి ఇంకా గొప్పగా బలము, నైపుణ్యత, పేరు ప్రత్యేకతలు, ఇంకా చెప్పాలంటే గొప్ప గొప్ప ఉద్యోగం, గొప్ప గోత్రము అవసరమా? చెప్పాలి, అవసరమా? మనుషులు లక్ష్య ఏదైతే పెడతారో, ఒక గుర్తింపు కోసం మనుషులు ఏ విధంగా ఆ ఫలానా అని గుర్తించగలరో దాన్ని నేను గుర్తించలేన్నాడు ఆయన. అదేనా చదువుకుంది సమయాలు ఆయన కొండ మీదకి ఎక్కిమంటే అక్కడ ఉన్న సింహాసనం మీద కూర్చోబెట్టాడు దేవుడు. నీ జీవితంలో నువ్వు ఏ స్థాయిలో ఉండాలనుకున్నావో ఆ స్థాయికి నిన్ను నడిపించగలిగిన వాని మీద నీ మనసు ఉండాలా. ఎవరి మీద ఉండాలా? ఆ స్థాయికి నడిపించగలిగిన వాడి మీద మన మనసు ఉండాలా. అది గురి కలిగిన పోరాటం, గురి కలిగిన విశ్వాసం, గురి కలిగిన అర్పణ, గురి కలిగిన అర్పణ. నిన్ను నీ కోరిక మేరకు నీ క్షేమాన్ని ఇచ్చే ఆయన మీద నీ గురి ఉండాలా. నీకు సంపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చే ఆయన మీద నీ గురి ఉండాలా. మన మనసు ఏ లోక సంబంధమైన వాటి మీద కాక ఆయన మీద మనము ఆనుకునే వారిగా ఉండాలని ఈ యొక్క మధ్యాహ్న సమయంలో ఆయన అనేకుల్ని గొప్ప గొప్ప మనుషుల చేత తృణీకరించబడిన, గొప్ప గొప్ప కారణాల చేత తృణీకరించబడిన వ్యక్తులను మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. సహోదరులకి తండ్రితో మంచిగా ప్రేమగా మసులుకోవటాన్ని బట్టి సహోదరులకి కోపం వచ్చేసిందంట. 8వ వచనం చదవండి అదే అధ్యాయంలో. 8వ వచనం చదువుతాం. అందుకు అతని సహోదరుడు, నీవు నిశ్చయముగా మమ్మల్ని లేదవా, మా మీద నీవు అధికారి వదువా అని అతనితో చెప్పి ఏంటంటే నాకు చూడండి ఒకసారి, మీకు అర్థమవుతుందా? మీకు మీ బైబిల్లో ఉందా లేదా? అతని మీద మరింత పగబట్టిరంట. అంటే సత్యాన్ని అతను బోధిస్తుంటే అతని మీద తన సహోదరులు ఏం కలిగి ఉన్నారంటే పగ కలిగి ఉన్నారు. మొదట పగ కలిగి ఉన్నారు. తర్వాత ఇంకొక మాట ఏం రాయబడిందంటే కొంచెం పెరిగిందనమాట. ఆ పదము యొక్క బలం పెరిగి మరింత పగ కలిగి ఉన్నారు అని అన్నాడు. ఇంకో మాట చెప్పాలంటే 10-11 వచనాల్లో రాయబడింది. నేను చెప్తానండి కొంచెం న్యాయంగా చూడండి. మీరు ఆ దృష్టి నా మీద పెడితే మీకు మనసులోకి సూటిగా చచ్చుకుపోయింది, అది ఉపయోగపడుతుంది. దేవుడు మిమ్మల్ని దీవించింది కాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత 10వ వచనంలో చక్కని మాట ఏమన్నాడంటే, తండ్రితో చెప్పాడంటే, నాన్న నాకు ఈ విధమైన కళ వచ్చింది అని. దేవుడు నాకు ఏదో ఈ దర్శనాన్ని ఇచ్చాడయ్యా అంటే తండ్రి గద్దించాడంట. నీ తల్లి నీ తండ్రి నాయన నేను పెద్దవారి కదా, నీ అన్నలు పెద్దవారు కదా, మేమందరము నీకు మొక్కటం ఏంట్రా, మేమందరము నీకు మొక్కటం ఏంట్రా అని గద్దించాడంట. ఏం చేశాడు? గద్దించాడంట. గద్దించినప్పటికీ 11వ వచన భాగంలో ఏమన్నాడంటే, అతను ఆ మాటను జ్ఞాపకం చేసుకున్నాడు అని రాయబడి. వీడి ప్రవర్తన చాలా మంచిగా ఉంటుంది. దేవుడు ఒకవేళ ఈ ఆలోచన ఎందుకు ఇచ్చాడో, ఈ ఆలోచన ఎందుకు ఇచ్చాడు, ఈ దర్శనాన్ని ఎందుకు ఇచ్చాడు, ఈ కళను ఎందుకు ఇచ్చాడో ఏమోలే అని, ఆ కళ ఏమన్నా జరుగునేమోనని గుర్తుపెట్టుకున్నాడని రాయబడింది యాకోబు కదా. కాబట్టి నీవు దేవుల్లో ఎదుగుటను బట్టి, లేకపోతే దేవుని సువార్త ప్రకటించడానికి నీవు ముందుకు నడవటాన్ని బట్టి నువ్వు ద్వేషించబడవచ్చు, లేకపోతే నీవు నీ మీద ఇతరులు పగ కలిగి ఉండొచ్చు. నీవు దేవుని మార్గంలో అన్ని ప్రజల్లో నుంచి బయటకు వచ్చి నేను దేవుణ్ణి ఎన్నుకొని దేవుణ్ణి నా సొంత రక్షకుడిగా అంగీకరించాను, అందును బట్టి నా కుటుంబం నన్ను వెలేస్తుంది, నా కుటుంబం నన్ను చెరుచూపు చూస్తుంది, నా బంధువులు చెరుచూపు చూస్తున్నారు,
నా రక్త సంబంధికులు, లేకపోతే నేను ఫంక్షన్లకు వెళ్ళి కాడ ఎక్కడైనా నన్ను ఒక ప్రత్యేకంగా చూస్తున్నారు, వీరందరూ నన్ను ద్వేషిస్తున్నారు, వీరందరూ నాతో బాగా సంతోషంగా అందరిలాగా నన్ను కలుపుకోవట్లేదు అనే దిగులు నువ్వు పడాల్సిన అవసరం లేదు. చెప్పాలా? అర్థమవుతుందా? అలాంటి దిగులు మనం పెట్టుకోకూడదు. ఇక్కడ అలాంటి దిగులే పెట్టుకోవాలా. యేషేపు పెట్టుకున్నాడా? ఏం పెట్టుకోవాలా. అన్నలకు పోయి చెప్పాడు కళ వచ్చిందని, పక్కలికి ఉన్నారు. మరలా కళ వచ్చిందిరా అని చెప్పారు. మరలా ఇంకా మరింత పక్క పెరిగింది. పోయి నాన్నకు చెప్పాడు, ఆయన కూడా గద్దించాడు. అంతమంది గద్దించినా కానీ తన నీతి మార్గాన్ని విడిచిపెట్టలా. చెప్పలు పడి పడతాం. హల్లెలూయా, హల్లెలూయా. అని బాబు వీళ్ళందరితో ఎందుకు వచ్చింది గొడవ? వీళ్ళు చెప్పినట్లుగా విని వీళ్ళకి అనుకూలంగా మసలుకుంటే నాకు ఈ బాధలేమి రావు కదా అన్నలు కదా. వాళ్ళు చెప్పిన మాట నేను వింటే అసలు నాకు ఈ బాధలేమి రావు కదా. వాళ్ళు చేయమన్నదలా చేస్తే నాకు ఈ బాధలేమి రావు కదా. అర్థమవుతుంది మీకు? అర్థం కావట్లేదా? వాళ్ళు చెప్పిందల్లా చేసి వాళ్ళు చెప్పిన మాట వింటే నాకు అసలు ఈ బాధలే సమస్యలు ఏమి రావు. వాళ్ళు నందానా అంటే నేను నందానా, వాళ్ళు తందానా అంటే నేను కూడా తందానా అంటే సరిపోయింది కదా అనుకున్నాడా? అనుకున్నట్టుగా అక్కడే రాయబడ్డా. అందరు ద్వేషించిన, తన వారందరూ ద్వేషించిన, అంతకంటే ముఖ్యంగా ఒక మాట చెప్తానండి. సరేరా వీళ్ళందరూ ద్వేషించారు. ఒకనొక సమయంలో నన్ను ఒక చిన్న సందర్భంలో మా అమ్మ మా నాన్న వేరుగా వండుకున్నారు. అక్కడికి వెళ్ళి అందరు కలిసి వండుకున్నారు. నేను ఒక్కడే ఉంటాను. సరే వీళ్ళందరూ ద్వేషించారు కదా, ఇంకెవరైనా నన్ను ప్రేమిస్తారేమో అనుకున్నాను. అంటే ఏదో ఆ దిగుల్లో నన్ను ఓదార్చే వాళ్ళు ఎవరైనా ఉంటారేమో అనుకున్నాను. సరే మా అన్నయ్య వచ్చారే, ఎందుకురా నువ్వు ఇట్లా బాధపడతాం, అవసరమైతే అక్కడికి నా ఆటో కొనిస్తా బ్రతుకుతూ. అంటే నేను అక్కడికి వెళ్ళలేదు. మా అన్నయ్యకి మళ్ళీ నేనెందుకు భారం, ఆయనకి చాలా భారం. నేను నా పని నేను చేసుకుంటాలో నేను మొదట్లో ఉంటా. అంటే నేను ఏదో ఒక ఆదరణ పొందుకోవాలనే ఆశ నాకు ఉన్నప్పుడు, అంటే ఎవరైనా కష్టంలో ఉన్నప్పుడు ఎవరైనా ఓదార్స్తే బాగుండు అనుకుంటాను కదా. అలా యేషేపు జీవితంలో ఏమీ లేదు. అక్కడి నుంచి అమ్మబడి అనాథగా ఐగుప్తుకి వెళ్ళాడు. కొనబడిన చోట ఒక ఆయన మన్నన పొందుకున్నాడు. ఆయన ఈ యేషేపు నా ఇంటికి వచ్చి నాకు నా ఇల్లు కలిసి వచ్చింది. ఏంటంట? నా ఇల్లు కలిసి వచ్చింది కాబట్టి, నాకు కలిసి వచ్చింది కాబట్టి ఇతనికి అధికారాన్ని ఇస్తాననుకున్నాడు. తన ఇల్లు అంతా అప్పచెప్పాడు. ఇంకా కలిసి వచ్చిందంట. అంటే యేషేపు తన యొక్క యజమానుడి యొక్క మన్నన పొందుకోవటం విషయంలో ఏం పోరాడాల. ఒకనొక సమయంలో ఆ ఇంట్లోనే శోధన వచ్చింది. అయినా కానీ ఏమి లెక్క కూడా చేయగా సరసాల్లో తీసుకెళ్ళేస్తావు నిన్ను అన్న కానీ లెక్క తీయాల. అంటే తన జీవితంలో తనను ఓదార్చువారు, తన బలపరుచువారు నరులు ఎవరు లేరు. ఉన్నారా? ఎవడికి మంచి చేస్తే వాడు ఇసుగలుగుతున్నాడు. ఎవడు దిగించబడుగా కానీ కోరుకున్నాడు వాడు తిరిగి వీడు చెప్పిస్తున్నాడు. అంటే యేషేపు మనసు సంపూర్ణంగా ఆయన మీద అనుకుంది. అందుకని తన జీవితంలో గొప్ప విజయాన్ని చూశాడు. ఎంత గొప్ప విజయాన్ని చూశాడంటే ఈనాటి కాలంలో కాదు, రాబో కాలంలో కూడా అలాంటి విజయాన్ని చూసిన వాళ్ళు మనం ఎవరిని కూడా మనం చూడకపోవచ్చు. అంటే అంత విశ్వాస వీరులు అయితే అలా ఉంటారు. ప్రస్తుతానికి అంత వీరులు నాకేమీ కనపడతలా. ఎందుకంటే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి, అంత విజయాన్ని చూసిన యేషేపు జీవితంలో చివరికి అక్కడ సెరసాల్లోకి వెళ్ళిపోయినాక పానదాయకుడు రాజు పోతిఫరు యొక్క పానదాయకుడు వచ్చాడు. రాజుగారి పానదాయకుడు, ఫరో యొక్క పానదాయకుడు. వాడి కళ వచ్చింది. ఆ కళభావం చెప్పాడు. ఒకసారి కళభావం చెప్పినందుకే ఏడదాకా వచ్చాను, ఈడి కళతో నాకెందుకు లేదు ఊరుకున్నాడా? పక్కన ఒకటి సెరసాల్లో పడ్డాడు. వాడు తన 2 రోజులు 3 రోజులు ఉన్నాడు. తర్వాత దిగులుగా ఉన్నాడు. తోటివాడు కదా అడిగాడు, ఏంటి అలా ఉన్నావు ఏంటంటే, ఏమి లేదే నాకు ఒక కళ వచ్చింది. బాబు నీ కొద్దండో నీ కళ కొద్దాను, ఒకసారి కళ చెప్పినందుకు నేను ఏడదాకా వచ్చాను, ఇప్పుడు నా కళ బాగా పోయింది, నీ కళతో నేను ఎందుకు రాని ఊరుకున్నాడా? సమస్య లేదు. ఏది అప్ప చెప్పాడో ఆ పని చేయడానికి రెడీ. కరువైన, ఖడ్గమైన, వస్త్రహీనత అయినా, ఉపద్రవమైన. మా నాన్నకి చదువు లేదు, మీ అందరికీ తెలుసు, ఏలుముద్ర. ఆయన దేవుని సువార్తను స్వస్థంగా చక్కగా కరాఖండిగా ప్రకటించేవాడు. ఆయన చాలా కోల్పోయాడు, ఎన్నో కోల్పోయాడు. ఎవరిని నేను ఇప్పుడు చెప్పడం నాకు ఇష్టం లేదు. ఎన్ని కోల్పోయినా కానీ చాలామంది మా నాన్న వెళ్తుంటే చాలా చదురుగా అనేవాడు, చాలా పొలం అనేవాళ్ళు, మూర్ఖుడు అనేవాళ్ళు, ఇంకా రకరకాలైన పేర్లు చదురుకు పెట్టిన వాళ్ళు ఉన్నారు, లేకపోతే కావాలని పెట్టిన వాళ్ళు ఉన్నారు. చివరికి ఎవడు ఎలాగా ఆయన్ని హేళన చేసినా కానీ ఏదో ఒక రోగం వచ్చినప్పుడు వచ్చాయా, సమయం బాబాయ్ ప్రార్థన చేయవా, బాబాయ్ తాతయ్య ప్రార్థన ఇట్లా వచ్చేవాడు. అంటే
ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఈ అధ్యాయంలో కూడా ఏషియాని లోకమంతా అక్కడ ఉన్న వారంతా ద్వేషించారు. ఇతర రాజ్యాలకి తాను కూడా ద్వేషించారు. చివరికి ఆయన చెప్పాల్సింది మాత్రం ఏమి, మన దేవుడు నాకు ఒక కృప ఇచ్చాడు, దర్శనాల వరం, దాన్ని వివరించే వరం కూడా ఇచ్చాడు. వివరించాడా? నీకు పాటలు పాడే వరాన్ని ఇచ్చాడు, ప్రార్థనలో కూర్చునే వరాన్ని ఇచ్చాడు, దేవుడి సన్నిధిలో ఉండే గొప్ప అనుకూలతని ఇచ్చాడు, చక్కని మందిరాన్ని ఇచ్చాడు, చక్కని ఏమంటారు వాటిని, సౌండ్ సిస్టమ్ ఇచ్చాడు. మరి నువ్వు స్తుతిస్తున్నావా? నువ్వు భయపరుస్తున్నావా? ఎంతవరకు భయపరుస్తున్నా, ఎంతవరకు కనపరుస్తున్నా? అందుకని నేను ఆరాధన అయిపోయినాక ఏం చెప్పానంటే, మీరు మహింపరచిన కొలది మీరు దీవించబడదురు గాక అన్నా. జ్ఞాపకం చేసుకోండి, దేవుడు నీకు ఇచ్చిన అధికారాన్ని, అది చక్కని పాటలు పాడే అధికారమైన, చక్కని ప్రార్థన చేసే అధికారమైన, లేదు ఆ కృప అందాం, కృప అయినా ఏదైనా నువ్వు దాన్ని పూడ్చిపెట్టక దాన్ని వినియోగిస్తే దాని యొక్క ఆ విలువ పెరుగుతూ ఉంటుంది. నువ్వు వాడే కొంది దాని యొక్క పొదును, నువ్వు పాడే కొంది నీ రాగం పెరుగుతూ ఉంటుంది. నేను పాడితే ఏమనుకుంటారు, ఇంకా నేను చదివితే ఏమనుకుంటారా, అది నలుగురు నచ్చుద్దో నచ్చదో, నలుగురు కాదు నచ్చాల్సింది, ఎవరికి నచ్చాలా? దేవుడికి నచ్చాలా. మా అమ్మకి నచ్చాలి, అవ్వాదానికి నచ్చాలని ఏమీ లేదు అర్పణ అనిపి, అబ్బో మా అన్నయ్యకి నచ్చాలని ఏమి, అన్నయ్య ఎలా అర్పించాలని ఏమి అడిగాడా? నా దేవుడు అర్పణ ఏ విధంగా అంగీకరిస్తాడో తెలుసుకున్నాడు, అలా అంగీకరించాడు, అలా అర్పించాడు. దేవుడు అంగీకరించే విధంగా ఆయన అర్పణ ఉంది. కయ్యోను నా తమ్ముడు అర్పణ అంగీకరించాడు, నాది అంగీకరించలేదు కాబట్టి దీనికి పరిష్కారాన్ని ఏదో ఎతకాలి అనుకున్నాడు. ఎతికాడు, భ్రష్టుడైపోయాడు. చెప్పడం జరగకూడదు. హల్లెలూయా. మన జీవితాల్లో మన యొక్క విశ్వాస యాత్రలో, కుటుంబ వ్యవస్థలో, స్నేహములో, ఎక్కడ నీవున్నా, ఏ స్థలంలో ఉన్నా నీవు ద్వేషించకూడదు. నీవు ఇంకా ఏం చెప్పారు ఇక్కడ, విసర్జించ అంటే ఎవరిని తృణీకరించకూడదు. నువ్వు ఎవరిని తృణీకరించకూడదు, నువ్వు ఎవరిని ద్వేషించకూడదు. అది నీకు ఆశీర్వాదం. ఎందుకంటే నీవు ద్వేషించడాన్ని బట్టి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఒకవేళ నీవే ఇతరులను ద్వేషిస్తే అది తిరిగి నీ మీదకి వచ్చింది. ఇలా పైకి రాయిసిరితే ఏమైతే మన మీదే పడుతుంది. మన మీద పడుతుందా? నేను ఒక చిన్నప్పుడు చాలా కాలం కిందట ఒక సేవకుడు ఒక మాట చెప్తే నా వాక్యంలో ఏమన్నాడంటే, ఒక భార్య భర్తలు ఇద్దరు రోజు కొట్టుకునేవాళ్ళంట. ఒక రోజు అంట ఆ భర్తకి దూర ప్రాంతం ఏదో ఒక చిన్న ఉద్యోగం వచ్చిందట. అతను వెళ్ళి ఒక 4 రోజులు వస్తానని వెళ్ళాడంట. 4 రోజులు వస్తానని వెళ్ళాడంట. అవి అంతా ఏడుస్తున్నాడంట, అమ్మా నేను కొట్టలేకపోతుండలేను, తిట్టలేకపోతుండలేను, నేను ఇటు చూడలేను, ఏదో ఇద్దరికి అచ్చేపు ప్రేమగా మాట్లాడుకున్నారు, అంతా పాలించుకున్నారు, అయిపోయింది, వెళ్ళిపోయాడు. తిరిగి వచ్చినాక అప్పుడు వెళ్ళేటప్పుడు ఒంటి మీద దెబ్బలు ఉన్నాయంట. వెళ్ళేటప్పుడు ఆయన కొట్టిన దెబ్బలు, ఇంక నీకు ఈ బాధ లేదులే, 4 రోజుల దాకా సంతోషంగా ఉండు, నేను తిట్టలే కొట్టలే, 4 రోజుల తర్వాత వస్తా అనుకున్నాడు. వెళ్ళాడు. వచ్చినాక వాళ్ళంతా బొబ్బలు ఉందంట, బాగా కడుపులు కట్టిపోయిందంట. ఏం జరిగిందని చెయ్యేస్తే ఊళ్ళంతా దెబ్బలు ఉంటాయి. ఏంటంటే నువ్వు ఏమీ లేదు, నువ్వు వెళ్ళిపోయిన కాడికి నాకు దిగులు పుట్టి నా ఊళ్ళంతా దెబ్బలకు అలవాటు పడుతుంది కదా. ఇంటి మీదకి రాళ్ళు ఇసిరాను, సూర్యు కింద ఉందాను, ఆ రాళ్ళు డొల్లుకుంటూ వచ్చి నా మీద పడుతుంది. అర్థమవుతుంది మీకు? ఇంటి మీదకి రాళ్ళు ఇసురుతుందంట, అలవాటు పడింది కదా పేనం. అలవాటు పడిన పేనం ఏం చేస్తుందంటే దెబ్బలు మళ్ళా కోరుకుంటాను. అలా రాళ్ళు ఇసిరి ఎవరు తిట్టేవారు కొట్టేవారు అధికారంగా లేరు కాబట్టి నా అధికారాన్ని నేనే అలా. కాబట్టి మనం ఎవరైనా ద్వేషించినా, ఎవరి మీద పగ పెంచుకున్నా ఇలాంటి పరిస్థితి వచ్చింది. అవి అన్ని కూడా అలా ఇంటి మీదకి ఇసిరి మనం వంగితే ఆమెకు ఎలా దెబ్బలు తగిలియో మనకు కూడా తిరిగి వస్తూ ఉంటాయి. కాబట్టి మనం ఎవరినైనా దీవించాలా, ఎవరినైనా ఆశీర్వదించాలా, ఎవరినైనా ప్రేమించాలా, ఎవరి క్షేమాన్నైనా కోరుకుంటా ఉండాలా. అప్పుడే దేవుడు మన మీద లక్ష్యం ఉంచుతాడు. అది దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఈయన ఇక్కడ ఏమి ఆగిపోకుండా చక్కగా చెప్పాడు, ఎవరి నాయన నువ్వు రేపు వెళ్ళిపోయి నీ ఉద్యోగంలో నీవు ఉంటావు, చక్కగా నీ పని నువ్వు చేసుకుంటావంటే అక్కడికి వెళ్ళినాక నన్ను గుర్తుపెట్టుకుంటావా అని అడిగానంటే ఒక మాట ఊరిక అడుగుతారు కదా ఎవరైనా, తిరిగి ఎప్పుడు ఇస్తావని. నీకు సహాయం చేసే కదా, నాకు తిరిగి ఎప్పుడు సహాయం చేస్తావంటే నేను సహాయం చేస్తాను ఆడికి వెళ్ళగానని అంట. వెళ్ళాడు, మర్చిపోయాడు. ఈలోపు ఏమైందంటే రాజుగారికి ఒక కళ వచ్చింది. ఏంటంట, ఆ రాజ్యంలో ఉన్న అధికారికి ఆ రాజుకి కలిస్తే కళలు చెప్పేవాడు ఎవడన్నా అంటే ఎవడో లేడంట. ఇప్పుడు ఈ భోజనాలు ఈ కూరలు వడ్డించేవాడు ఈ వడ్డించేవాడు అని అంటయ్యా, నేను ఒక మాట చెప్తానయ్యా, ఏదంటే
నాకు ఒక కళ వచ్చింది. ఒరే నా కళే నేను చెప్పు, నా కళకే నేను భావం తెలియక కొట్టుకులాడుతున్నాను, నీ కళ సంగతి నాకెందుకు రండి. కాదయ్యా, మీరు సరసాలు వేసినప్పుడు నాకు ఒక కళ వచ్చిందయ్యా. వచ్చేదంట, ఏం లేదయ్యా, ఆ కలభావం అక్కడ ఒకటి చెప్పాడు, అట్టాగే జరిగిందయ్యా అని అంట. మరి ముందు ఆయన పట్టుకురండి. అర్థమవుతా? అర్థమైతే చప్పట్లు కొడదాం. అలయ్యా నిత్యదానాలు చప్పట్లు కొడదాం. దేవుడికి స్తోత్రం. ఊరు చప్పట్లు కొట్టాలి అంతే, అందరికీ నిద్ర వస్తుంది. మిగతా చప్పట్లు కొడదాం. అలయ్యా పట్టుకురండి. వచ్చాడు, అయ్యా నాకు కళ వచ్చింది. ప్రార్థన చేశాడు, కళ భావం చెప్పాడు. ఈ కళ నెరవేరాలంటే, అంటే ఈ భావం నెరవేరాలంటే నా వల్ల కాదు, కానీ ఈ ఉంగరాన్ని పెట్టుకొని ఈ సింహాసనం మీద నువ్వు కూర్చో, ఈ రాజ్యానికి ఆర్థిక శాఖ మంత్రిగా నువ్వు ఉండు అని అన్నాడంట. ఇప్పుడు ఆ కళ నెరవేరటం కాదు, కానీ యోసేపుకు చిన్ననాటి కళ నెరవేరింది. చివరికి వారందరూ వచ్చి నమస్కరించే కళ నెరవేరింది. కాబట్టి ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, ఈ మధ్యాహ్న సభలో ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు. నిన్ను డిప్రెషన్ అంటారు కదా మన భాషలో, లేకపోతే మనోవ్యాధి అంటారు కదా, అలాంటి వ్యాధి కలిగిన వ్యక్తిగా నువ్వు దిగజారిపోవాల్సిన అవసరం లేదు. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. చివరిగా మీతో ఒక మాట చెప్పమని ప్రభు నన్ను తొందర పెడుతున్నాడు. యోసేపు తన జీవితంలో జరిగినవన్నీ మీరు విన్నారు, మంచిది, సంతోషం. ఆదికాండం 30వ అధ్యాయంలో 21వ వచనం భాగం చదువుకుందాం. ఆదికాండం 30వ అధ్యాయం 21వ వచనం భాగం. అయ్యా అందరు పురుషులుగా ద్వేషించబడింది, అయ్యా అందరు పురుషులేగా నువ్వు చెప్పిందంటారా. ఇక్కడ ఒక ఆమె చక్కని స్త్రీ, మంచి భక్తురాలు ఉంది. ఏమని ఆ తర్వాత అంట ఆమె ఆదికాండం 30వ అధ్యాయం 31వ వచనం భాగం చదువుకుందామా. క్షమించండి, 29వ అధ్యాయం 31వ వచనం భాగం చదువుకుందాం. ఆదికాండం 29:31. లేయా ద్వేషించబడుట యెహోవా చూచి ఆమె గర్భము తెరిచెను, రాహేలు గొడ్రాలై. ఆ రాహేలు సంగతి మనకి ఎందుకు కానీ, లేయా ద్వేషించబడిందంట. ఎవరి చేత చెప్పండి, ఎవరి చేత? భర్త చేత ద్వేషించబడిందంట. అంటే ఒక ఈ భూమి మీద ఏక శరీరం ఎవరైనా ఉన్నారు అంటే ఎవరంట? భార్యాభర్తలు ఇద్దరే. కొడుకులని అయితే కడుపులో నుంచి కొడుకులు అన్నాడా, కూతుళ్ళు అన్నాడా? లేదే, భార్యాభర్తలు ఇద్దరు ఏక శరీరంలో అని రాయబడింది. కాబట్టి ఇక్కడ భర్త ఆ భార్య పట్ల ఏం కలిగి ఉన్నాడంట? ద్వేషం కలిగి ఉన్నాడంట. తన కుటుంబం ద్వేషం కలిగి ఉందంట. చాలా మందికి బాధ కలిగితే భర్తకు చెప్పుకుంటారు, లేకపోతే పుట్టింటికి ఫోన్ చేసి తల్లిదండ్రులకు చెప్పుకుంటారు. ఇంకొంతమంది అయితే తమ చెల్లెళ్ళకో అక్కలకో చెప్పుకుంటారు. కానిపోతుంది అనుకో, ఎవరుంటారు తోడు, వాళ్ళ చెల్లెళ్ళు వెళ్ళి ఉంటారు. కాబట్టి ఇక్కడ ఈ లేయా తమ వారందరి చేత ద్వేషించబడింది. అది ఎవరు చూశారు? దేవుడు చూశాడు. నువ్వు ద్వేషించబడితే నిన్ను దేవుడు చూసి ఈ మధ్యాహ్న సమయంలో నీకు చెబుతున్న మాట ఏంటంటే, నీవు ద్వేషించుట నేను చూచితిని. నీవు ద్వేషించబడుట చూచితిని. నీవు ఇతరుల చేత, నీ కుటుంబం చేత, బంధుమిత్రుల చేత, స్నేహితుల చేత ద్వేషించబడటం నేను చూచా. నువ్వు మనుషుల చేత ద్వేషించబడటం నేను చూచా. ఆయన చూచి ఏమన్నాడంట? ఆమె గర్భము తెరిచెను, ఆమె కుమారుల్ని కందంట. ఆమె కుమారుల్ని కంది. మనుషులు చేత ద్వేషించబడిన గర్భాలు కనే పిల్లలు ఏ విధంగా ఉంటారంటే, ఎవరిని కందో తెలుసా? మోషేని కంది. చెప్పాల, ఆమె గర్భంలో నుంచి ఎవరు వచ్చారు? యోధా వచ్చాడు, స్తుతించబడేవాడు. తర్వాత మోషే ఆమె వంశమే. ఇంకా దావీదు ఆమె వంశమే, ఆమె కన్నవారే. ఇంకా చెప్పండి. ఎలిజబెత్ ఆమె వంశీకురాలే. యోహాను ఆమె వంశీకుడే, బాప్తిస్మిచ్చు యోహాను. యేసు ప్రభువారు ఆమె వంశమే. ఇంకా చెప్పండి. అంటే ద్వేషించబడిన వారి యొక్క గర్భములో నుంచి దేవుడు ఎవరిని తీసుకొస్తారంట? కొనియాడబడే వారిని తీసుకొస్తారంట. గొప్ప గొప్ప యోధులు తీసుకొస్తాడంట. ఆమె కనిన కుమారుడు ఎంత గొప్ప లేవీలు, కహాతీలు. ఇంకా అంటే లేవీలు అంటే ఎవరెవరు చెప్పాలా? ఎవరెవరు మీకు అర్థమైన భాషలో చెప్పండి. లేవీలు అంటే మోషే, అహరోనులు ఆమె వంశీకులే. ఆమె గర్భంలో నుంచి వచ్చిన వారే. అంటే ఎవరి చేత, ఏ గోత్రీకుల చేత ద్వేషించబడిందో, ఏ కుటుంబం చేత ద్వేషించబడిందో ఆ కుటుంబానికి ఆశీర్వాదాన్ని పలికే వంశం అలాంటి బిడ్డలకు అంది.
కదా. నువ్వు ద్వేషించబడితే అది ఎవరి ద్వారానైనా దేవుడు నీకు చెప్పుచున్న మాట ఏంటంటే, దేవుని మీద నీ మనసు ఉంచితే, నీవు దేవుని మీద లక్ష్యం ఉంచితే దేవుడు నిన్ను ఏ విధంగా చేయబోతున్నాడంటే, లేయా కనిన కుమారుడు ఎంత యోధులుగా ఉన్నారో, దేవునికి ఎంత ప్రాముఖ్యులుగా ఉన్నారో, దేవుని సన్నిధిలో ఎంత పేరు పొందిన వారుగా ఉన్నారో, వారు ఈ లోకంలో కూడా ఎంత నాయకత్వాన్ని అనుభవించారో, ఎంత పేరు ప్రత్యేకతను అనుభవించారో, అలాంటి కుటుంబాన్ని నీకు ఇయ్యాలనుకున్నాడు, అలాంటి బిడ్డలను నీకు ఇయ్యాలనుకున్నాడు. కనుక నీ గురి ఎవరి మీద ఉండాలా? ఆయన మీద ఉండాలి. నన్ను ఈ లోకం ద్వేషిస్తుంది, భార్య భర్త ద్వేషిస్తున్నాడు, అన్నదమ్ములు అక్క చెల్లెలు, నా కుటుంబం అంతా ద్వేషిస్తుంది. ఎవరు ద్వేషించినా నీ మనస్సు దేవుని మీద ఉంటే, నీవు మనస్సు దేవుని మీద లక్ష్యం ఉంచితే, ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకుంటే చాలు. ఈ వీరి ద్వేషం నేను ఏమీ చేయలేదు. ఎవరు చేయగలరా? ఏమీ చేయలేదు. ఆయన రాహేలుని ఎక్కువగా ప్రేమించాడు. ఆయనంత మాత్రాన రాహేలుకి పుట్టిన పిల్లలు ఏమన్నా గొప్పవారయ్యారా? అంటే గొప్పవారంటే ఈ లేవీల కంటే, మోషే కంటే. మోషే అని ఏమన్నాడు దేవుడు? చెప్పారా? నా ఇల్లంతట్లో నమ్మకస్తుడు అన్నాడు. నమ్మకస్తులు నీకు అనుభవం పొడుదురుగాక, నమ్మకస్తులు నువ్వు కందుగాక, దేవునికి మహిమ తెచ్చేవారిని నువ్వు కందుగాక. కబురు కూడా జనపడతాం. హల్లెలూయా. దేవుని స్వరాన్ని ప్రకటించే వారిని నువ్వు కందుగాక. జ్ఞాపకం చేసుకో. అరణ్యంలో కేక వేసేవారిని నువ్వు కందుగాక. కందాకలేదా? అరణ్యంలో కేక. యేసు ప్రభు వారి మార్గాన్ని సరళ చేయడానికి ముందు వచ్చిన వాడే బాప్తిసం ఇచ్చే యోహాను. అలాంటి యోహాన్ని ఏ వంశంలో నుంచి వచ్చాడు? యూదా వంశంలో నుంచి వచ్చాడు. ఎవరికన్నారు? లేయ వంశం. కాబట్టి మనము మనుషుల చేత ద్వేషించబడితే, చాలా కుటుంబాల్లో ఇంకా పిల్లలు పుట్టినవారు, ఇంకా పిల్లలు లేరు అని చెప్పి ఆత్మావుల చేత, ఆ బంధువుల చేత, ఇంకేం దిగని నీ జీవితం ఇంతే, లేకపోతే ఏమింతే, అలా ద్వేషించబడుతున్నారు. అలాంటి వారికి దేవుడు ఈ మధ్యాహ్న సభలో ఇచ్చే గొప్ప వరం ఏంటంటే, వాగ్దానం ఏంటంటే, నీ మనసు దేవుని మీద ఉంచావంటే వారి ద్వేషం వల్ల నీకేం కీడు కలగదో, గొప్ప మేలే కలుగుతుంది. వారి చేత ద్వేషించబడితే దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. దేవుడు జ్ఞాపకం చేసుకుంటే ఎలాంటి ఆశీర్వాదం వచ్చిందో ఈ భక్తురాలు చూడండి. ఏమైనా మీరు జ్ఞాపకం చేసుకోరండి. ఇంకొక మాట ఏంటంటే, మొట్టమొదటిగా ఆమెను దేవుడు జ్ఞాపకం చేసుకొని ఆమె గర్భం తెరిచి ఆమెకు కుమారుని ఇస్తే ఒక పేరు పెట్టుకుందంట. నా భర్త నన్ను ద్వేషించడాన్ని బట్టి, నేను ద్వేషించడాన్ని బట్టి ఈ కుమారుడు దేవుడు నాకు ఇచ్చాడు, యెహోవాను జ్ఞాపకం చేసుకున్నాడు. అయినా కానీ ప్రేమిస్తుందంట. మరలా దేవుడికి ఒక కుమారుని ఇచ్చాడంట. ఈసారైనా నాకు నా భర్త నన్ను ప్రేమిస్తాడేమోనని అతనికి ఒక పేరు పెట్టిందంట. ఇద్దరిని కాదు. అయినా ప్రేమిస్తులా. మరలా ఒక కుమారుడు పుట్టాడు. అప్పుడు ఆ కుమారుడికి పేరు పెట్టినప్పుడు కూడా చెప్తుందంట, ఈసారైనా నా భర్త నన్ను ప్రేమిస్తాడేమోనని. కాబట్టి ఈ లోకం మనల్ని ప్రేమించకపోయినా, ఈ లోకంలో ఉన్న రక్త సంబంధికులు, బంధుమిత్రులు, నీకు కలిగిన బంధాలు నిన్ను ప్రేమించకపోయినా, ఇహలోక బంధాలు నిన్ను ద్వేషిస్తే, ఇహలోక బంధాలు నిన్ను నీ మీద అసూయ కలిగి, పగ కలిగి ఉంటే, నువ్వు చేయవలసిన గొప్ప పని ఏంటంటే, దేవుని మీద నీ గురి నిలిపితే దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటే అవన్నీ కూడా వచ్చి నీ మోకాళ్ళ మీద, నీ కాళ్ళ ముందు మోకరించేవిగా దేవుడు చేస్తాడా చేయడా? ఆయనకు ఒక కళ వచ్చిందంటే, కళ చెప్పినందుకు తిట్టారు. చివరికి ఏం జరిగింది? వాళ్ళందరూ వచ్చి అదే కాళ్ళ మీద సాష్టాంగ నమస్కరించారు. ఎవరు? సహోదరులా, తండ్రితో సహా కదా. కాబట్టి ఇటు మనం జ్ఞాపకం చేసుకోవాలా, నిన్ను దేవుడు ఏర్పాటు చేసుకుని ఇంత గొప్ప రక్షణ సువార్తను, ఇంత గొప్ప ఆదరణ మాటను నీకు అనుగ్రహించాడంటే, ఇవి నువ్వు వింటున్నావంటే నీ గురించే. ఇవి నువ్వు ఏ విధంగా యంత్ర శబ్దం ద్వారాగైనా, ఏ విధము చేతనైనా ఈ మాట నీ చెవికి వస్తుందంటే, ఈ లోకం నిన్ను ద్వేషిస్తే, నీ బంధువులు నిన్ను ద్వేషిస్తే, నువ్వు ఏ రకమైన తృణీకరణ కలిగి ఉన్నావో ఆ తృణీకరణలో నుంచి నిన్ను లేపటానికి ఆయన నీ మనసు ఆయన మీద ఉంచమని అడుగుతున్నాడు. ఎవరి మనసు ఆయన మీద ఉంచునో వారిని ఆయన పూర్ణ శాంతి కలిగిన వానిగా మారుస్తాడు అని ఈ మధ్యాహ్న సమయంలో వాగ్దానం ఇస్తున్నాడు ఆయన. అట్టి వాగ్దానం నీ జీవితంలో నెరవేరాలంటే ఈ క్షణమే మోకరించి, నువ్వు ఎక్కడుంటే అక్కడ మోకరించి, లేదా నువ్వు ఎక్కడుంటే అక్కడ కళ్ళు మూసుకొని, ప్రభువా నేను ఈ విధమైన నా యొక్క ఇరుగు పొరుగు వారు, నా స్నేహితులు, నా బంధువులు, నా ఉద్యోగస్తులు, నా కొలీగ్స్, నా స్టూడెంట్స్ మధ్య, నా స్నేహితుల మధ్య నేను ద్వేషానికి గురవుతున్నానయ్యా, అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకోవా అని నువ్వు మోకరించి, నువ్వు తల వంచి నువ్వు ప్రార్థిస్తే, నువ్వు ఆయన శరణు వచ్చి ఆయన నువ్వు కనుక అడిగితే ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. దావీదును జ్ఞాపకం చేసుకున్నాడు. అయ్యా నేను ఎక్కలేని,
ఆ ఎత్తైన కొండ మీదకి నన్ను ఎక్కించవంటే ఎత్తైన కొండ మీద ఉన్న సింహాసనం మీదకి దావీదుని ఎక్కించాడు. అలాంటి దేవుని సహాయము, అలాంటి దేవుని మహాకృప నీ మీదకి, నీ కుటుంబం మీదకి దిగి వచ్చును గాక. ఆమేన్. తల వంచని ప్రార్థన చేసుకుందాం. తల వంచని ప్రార్థన చేసుకుందాం. దేవుడు నిన్ను బలపరిచిన విధానాన్ని బట్టి నువ్వు ఈ సమయంలో మోకరించి ప్రభు మీద ఆనుకొని ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుందాం.